అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎట్లున్నారు ఫ్రెండ్స్? మీరందరూ నేనైతే చాలా బాగున్నా, మీరందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నా. అందరు ఎక్కడికో వెళ్ళినట్టున్నారు అనుకుంటారు కదా, తమ్లైన్ చూసి వచ్చారు కదా ఫ్రెండ్స్. మేమైతే 10th ఫ్రెండ్స్ అందరం కలిసి ఇంకా దావత్ చేసుకున్నాము. మంచి ప్లేస్కి వెళ్ళి వీడియోని అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా మీ 10th ఫ్రెండ్స్, మీ 10th మెమరీస్ అయితే గుర్తుకొస్తాయి. అదైతే నేను ఖచ్చితంగా చెప్తా. ప్రతి ఒక్కరి లైఫ్లో సో 10th మెమరీస్, చిన్నప్పటి స్కూల్ మెమరీస్, మనం ఎంత పెద్ద స్టడీ చేసినా కానీ స్కూల్ మెమరీసే వేరు కదా. సో అందరం కలిసి చాలా ఇయర్స్ తర్వాత సో దావత్ ప్లాన్ చేసుకున్నాము. అందరికీ చిన్న చిన్న పిల్లలే ఉన్నారు మా ఫ్రెండ్స్. అందరికీ మ్యారేజెస్ అయిపోయినాయి కలిసి అందరికీ కూడా. అయినా సరే ఇంకందరం మీట్ అయిదామని చెప్పి అయితే వచ్చినాము. ఫుల్ అంటే ఫుల్ ఎండ కొడుతుంది చూసారు కదా. ఇంకా చాలా వరకు అయితే రాలేరు. ఐస్ క్రీమ్ తిన్నాము, ఇంకా అందరం ఫొటోస్ దిగినాము. ఇంకా వెళ్ళినాక ఫొటోస్ దిగుడే కదా, ఎప్పుడో ఒకసారి కలుతాము. ఇంకా ఫొటోస్ అనేది మెమరీ కదా. ఇంకా మీ అందరికీ ఈ వీడియో చూస్తే ఒక డౌట్ వచ్చే ఉంటుంది, ఏందక్క మీ చిన్నోడు గత చిన్నగా ఉన్నాడు అని. ఈ వీడియోనైతే ఇప్పటిది కాదు, 1 year అవుతుంది. మొన్న May 25th 1 year అవుతుంది అన్నట్టు మేము దావత్కి వెళ్ళి. అదేందక్క అప్పుడు ఎప్పుడో వీడియో ఇప్పుడు పెట్టినవేంది అని మీరు అనుకోవచ్చు. చెప్తా దానికి కారణం ఏంటో కూడా. అప్పుడు వీడియో నేను ఛానల్ అయితే రన్ చేసినా కానీ వీడియోస్ అప్పుడు ఏం షూట్ చేయలేదు. ఇంకా మా ఫ్రెండ్స్ ఎవరికి కూడా తెలియదు నాకు ఛానల్ ఉందని చెప్పేసి నేను కూడా చెప్పలేదు. సో మొన్న నేను 10th ఫ్రెండ్ మ్యారేజ్ బ్లాగ్ పెట్టినా కదా, తర్వాత ఇంకా ఈ వీడియో కూడా పెట్టుదామని చెప్పేసి పెట్టిన అంతే. ఇంకా వంటలు కూడా మేమే చేసుకున్నాము. సో బగారా రైసు, చికెన్ కర్రీ, బోల్ పేలాలు, మక్కటికులు, థమ్స్అప్, స్ప్రైట్, సో అన్నీ మా చేతుల మీద అందరం కలిసి చెరో చేసి వంటలు చేసినాము. వంటలు కూడా సూపర్ ఉన్నాయి. అయినా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇట్లా ఒక ప్లేస్లో తింటే ఎంత బాగుంటుంది కదా. ఇంకా స్కూల్లో అందరం మీట్ అయినామంటే మళ్ళీ ఇప్పుడు 10 years అవుతుంది మా 10th అయిపోయి. 2015లోనైతే మా 10th అయిపోయింది. ఇప్పుడు 2025 కదా. సో 10 years అవుతుంది. సో 1 year అవుతుంది మేమందరం దావత్ చేసుకొని మళ్ళీ గెట్ టుగెదర్ అయితే ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాం. సో ఎట్లయితుందో తెలియదు. సో అందరికీ వీలు కాదు కదా, చూడాలి ఈ ఇయర్లోనైనా. ఇంకా ఇదైతే మిగిలిపోయింది మేము అందరం తినంగా. సో ఇంత కర్రీ, ఇన్ని రైస్ అయితే మిగిలింది. సో అదైతే వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి ఇంకా కొంచెము ఫుడ్ అనాథాశ్రమంలోనైతే ఇచ్చేసి వచ్చిర్రు మా ఫ్రెండ్స్ అందరు కలిసి. సో అదైతే మంచి పనే కదా. సో అందుకోసమే కవర్స్ తెప్పించిర్రు. ఇంకా అన్నము, కర్రీ ఇదంతానైతే ఇంకా అన్నం లేని వాళ్ళకైతే ఇచ్చొచ్చిర్రు. ఇంకా మేమైతే అందరం కలిసి ఫొటోస్ అయితే దిగినాము. సో ఇదైతే ఒక మెమొరీ అన్నట్టు మా అందరికీ. మంచి ఎంజాయ్ చేసిన ఫ్రెండ్స్. నేనైతే అప్పుడు ఛానల్ రన్ అంతగానం చేయలే కాబట్టి వీడియోస్ నేనేం తీయలేను, ఇవన్నీ మా ఫ్రెండ్స్ ఫోన్లో తీసినాయే. సో ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఇంకా మీ అందరికి కూడా షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియోని అయితే పెట్టిన. అయితే ఇది ఒక మెమరీ ఈ వీడియోనైతే. ఇంకా ఈ ఎక్కడనో చెప్పలేదు కదా లొకేషన్ అయితే, కొండగట్టుకి వెళ్ళినాము అందరము. సో కొండగట్టులోనైతే దావత్ చేసుకున్నాము. సో మళ్ళీ గెట్ టుగెదర్ ప్లాన్ చేసినప్పుడు ఖచ్చితంగా నేను బ్లాగ్ షూట్ చేస్తా. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ 10th బ్యాచ్ కూడా ఇంకా టచ్లోనే కూడా. మా 10th బ్యాచ్ అయితే ఇప్పటికీ మేము అందరం టచ్లోనే ఉంటాం. అంటారు కదా సో స్కూల్ అయిపోగానే అందరూ ఫ్రెండ్షిప్ కట్ అయిపోతుంది అని, అట్లేం ఉండదు. సో మనకు ఎన్ని ఇయర్స్ ఎక్కువ అయితే అంత బాండింగ్ ఉంటుంది. సో అంతే కదా ఫ్రెండ్స్. మీరేమంటారు? వీడియో ఎట్లుందో కామెంట్ చేసి అయితే మర్చిపోకూడదు. లైక్ చేయండి. థ్యాంక్